ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన నీకు ఎట్లా అనిపిస్తుంది? నచ్చలేదు మాకైతే. ఎందుకు నచ్చట్లేదు? ఎరువులకు దొరుకుతలేవు సరిగా. ఇక్కడ సిటీలో కూడా ఏమంతలేదు, బస్ ఛార్జీలు పెంచేసిండు. అంటే ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచిండంటే అన్ని పథకాలు ఇస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి పెంచినామని అంటుండు, మరి ఎట్లా? అవసరం లేదు కదా, మాకు పథకాలు అడగలేదు కదా, ఎవరు పబ్లిక్ ఈ పథకాలు ఇవ్వండి అని అడగలేదు కదా. అది మీ ఇష్టపూర్వకంగా చెప్పిండ్రు. మీరు హామీలు ఇచ్చేటప్పుడే కదా తెలుసుకోవాల్సి ఇచ్చింది. మరి హామీలు ఇచ్చేసి ఇవి రాలేదు అవి రాలేదని పబ్లిక్ మీద భారం మోస్తే అంటే కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపించింది మీకు అప్పట్లో? అప్పుడైతే మినిమం ఛార్జెస్ తక్కువ ఉండే, కొంచెం పబ్లిక్ ఈజీగా ఉండే, పబ్లిక్ బతకడానికి కూడా ఈజీగా ఉండే, అన్నిటికన్నీ ఏమి ఇది లేదు. అంటే ఇంకొకటి ఏంటి అంటే మనకి అప్పుడున్న పరిపాలనలో అన్ని అవకతవకలు చేసిర్రు, పైసలు కూడా మస్తు తీసుకురు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇంట్లో ఏ రాజకీయమైనా తినక తప్పదు, ఈ రాజకీయమైనా తినక తప్పదు, అదైనా ఎవరైనా తినే తింటుంటారు. అంటే కవిత కూడా పార్టీ నుంచి విడిపోయింది కదా మరి. దాని గురించి తెలియదు మనకు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన నీకు ఎట్లా అనిపిస్తుంది? నచ్చలేదు మాకైతే. ఎందుకు నచ్చట్లేదు? ఎరువులకు దొరుకుతలేవు సరిగా. ఇక్కడ సిటీలో కూడా ఏమంతలేదు, బస్ ఛార్జీలు పెంచేసిండు. అంటే ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచిండంటే అన్ని పథకాలు ఇస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి పెంచినామని అంటుండు, మరి ఎట్లా? అవసరం లేదు కదా, మాకు పథకాలు అడగలేదు కదా, ఎవరు పబ్లిక్ ఈ పథకాలు ఇవ్వండి అని అడగలేదు కదా. అది మీ ఇష్టపూర్వకంగా చెప్పిండ్రు. మీరు హామీలు ఇచ్చేటప్పుడే కదా తెలుసుకోవాల్సి ఇచ్చింది. మరి హామీలు ఇచ్చేసి ఇవి రాలేదు అవి రాలేదని పబ్లిక్ మీద భారం మోస్తే అంటే కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపించింది మీకు అప్పట్లో? అప్పుడైతే మినిమం ఛార్జెస్ తక్కువ ఉండే, కొంచెం పబ్లిక్ ఈజీగా ఉండే, పబ్లిక్ బతకడానికి కూడా ఈజీగా ఉండే, అన్నిటికన్నీ ఏమి ఇది లేదు. అంటే ఇంకొకటి ఏంటి అంటే మనకి అప్పుడున్న పరిపాలనలో అన్ని అవకతవకలు చేసిర్రు, పైసలు కూడా మస్తు తీసుకురు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇంట్లో ఏ రాజకీయమైనా తినక తప్పదు, ఈ రాజకీయమైనా తినక తప్పదు, అదైనా ఎవరైనా తినే తింటుంటారు. అంటే కవిత కూడా పార్టీ నుంచి విడిపోయింది కదా మరి. దాని గురించి తెలియదు మనకు.